సింహాచలంలో కొండ మీద నిన్న జరిగిన ప్రమాద స్థలాన్ని శాసనమండలి సభ్యులు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, శ్రీనివాసరావు, కేకే రాజు మరియు పార్టీ ముఖ్య నాయకులు పరిశీలించారు. చాలా చూసాం ఇప్పుడన్నీ కూడా. అయితే పవిత్రమైన ఈ స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకుషంగా మాట్లాడడానికి, ఇది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్యమైనది మేము ఆలోచన చేసి 4 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాం మనం ఎంత బాధ్యతారహిత్యంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యాంగం కాదు, ప్రభుత్వం చేసిన యాక్చువల్గా భావించాలి. పెట్టి వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి, ఆ ఆత్మలకి మరి భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడతారు. సార్ ఒక నిమిషం సార్. ఓకే.